నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024 సంవత్సరం ఇయర్ మొత్తం ఎలా ఉంటుంది, ఏ రాశి వారికి ఎలా ఉంటుందో మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు పూర్ణిమ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సింహరాశి వారికి 2024 ఇయర్ మొత్తంగా ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఫస్ట్ అందరు ఎదురు చూసేది కెరియర్ వైజ్ అయితే కొంచెం ఇబ్బందులు ఉంటాయండి ఇయర్ వీళ్ళకి. ఎక్కువ బ్యాక్ స్టాప్స్ అంటే చీటింగ్స్ జరగవచ్చు మనీ పరంగా. కానీ అంటే ఏదైనా జాబ్ ఇప్పిస్తామని మనీ తీసుకోవడము, సో వాళ్ళు జాబ్ ఇప్పించకపోవడము, దానివల్ల వీళ్ళు వేరే వాళ్ళతోటి వీళ్ళు మాటలు అనిపించుకోవడము, సో కొంచెం అంతా మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కెరియర్లో అయితే మీరు ఇంకా కొంచెం టైం పడుతుందండి. అంటే కొత్త జాబ్ రావడం కోసం దానికోసం ఎదురు చూస్తున్న వాళ్ళకైతే ఒక 2-3 months డిలే అయ్యే అవకాశం అయితే కనిపిస్తుందండి. సో వీళ్ళకి ఆల్మోస్ట్ 2 months తర్వాత ఇంకా మంచి రిజల్ట్స్ అనేది ఉంటాయి. సో ప్రస్తుతానికైతే చూస్తున్న వాళ్ళకైతే కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కెరియర్ పరంగా. నెక్స్ట్ బిజినెస్ తీసుకుంటే బిజినెస్లో చాలా బాగా రాణిస్తారు. అండ్ ఏదైనా అంటే ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉంటుంది వీళ్ళ బిజినెస్. అంటే కొత్తగా మొదలు పెట్టిన వాళ్ళకి మీరు సెటిల్ అవ్వాలి, గ్రోత్ రావాలి అంటే ఇంకా కొంచెం టైం పడుతుంది. సో ఈ ఇయర్ అయితే వీళ్ళకి ఆపర్చునిటీస్ కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బిజినెస్ పరంగా అయితే మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. అండ్ ఆలోచిస్తారు కొంచెం బాగా, చాలా ఇంటెలిజెంట్గా ఆలోచించి ప్రతి దాంట్లో వీళ్ళు నిర్ణయం తీసుకుంటారు. నెక్స్ట్ రిలేషన్ ఎలా ఉండబోతుంది, రిలేషన్ కోసం చూస్తున్న వాళ్ళకైతే చాలా స్లోగా ఉంటారండి. అంటే ఇప్పుడు పార్ట్నర్స్లో వీళ్ళు కొంతమంది అంటే తొందరగా మ్యారేజ్ చేసుకోవాలి, సో వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలి అని ఆలోచిస్తారు. బట్ ఇంకొకళ్ళు ఇప్పుడే మ్యారేజ్ చేసుకోవడము, సో సెటిల్మెంట్స్ ఇవన్నీ అంత ఇష్టపడకపోవచ్చు. సో ఆ విషయంలో వీళ్ళకి కొంచెం ఇద్దరికి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావడం కానీ అలాంటి అవకాశాలు అయితే కొంచెం కనిపిస్తున్నాయి. సో ఫైట్స్ కూడా మీకు ఇయర్ కొంచెం ఉంటాయి రిలేషన్లో. కానీ మీది స్ట్రాంగ్ రిలేషన్ అయితే దాని నుంచి వీళ్ళు ఖచ్చితంగా ఓవర్కమ్ అయితే అవుతారు. సో అంటే ఒకవేళ స్ట్రాంగ్ రిలేషన్ కాకపోతే వీళ్ళు ఎవరి పాటికి వాళ్ళు ఉందాము, సో విడిపోదాము అన్న ఆలోచన చేస్తారని చెప్పొచ్చు. అలాగే బిజినెస్ పరంగా చూసుకున్నట్టయితే బాగుంది అనేసి అన్నారు. మరి వీరు ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అంటారు? మెయిన్గా ల్యాండ్, రియల్ ఎస్టేట్ బాగుంటుందండి బిజినెస్. అండ్ మెయిన్గా ఉమెన్ ఏదైనా బిజినెస్ చేస్తే ఇంకా వాళ్ళకి కలిసి వస్తుంది. అంటే లైక్ వాళ్ళు ఏదైనా బొటిక్యూస్ బిజినెస్ కానీ ఏదైనా ఫ్యాన్సీ సంబంధించిన బిజినెస్ కానీ కలిసి వస్తుంది మెయిన్గా. అంటే ఉమెన్ కార్డ్ వచ్చింది కాబట్టి ఒకవేళ వాళ్ళ కనుక ఇయర్ ఏదైనా కొత్తగా ఆలోచించాలి అనుకుంటే వాళ్ళకి చాలా కలిసి వస్తుంది. సో ఈ మెయిన్గా క్లాత్కి సంబంధించి సో బొటిక్యూస్ బాగుంటాయి, క్లాత్ బిజినెస్ బాగుంటుంది వీళ్ళకి. ఏదైనా ఫ్యాన్సీ ఐటమ్స్కి సంబంధించిన బిజినెస్ బాగుంటుంది. సో ఈ మూడిట్లో వీళ్ళు బాగా రాణిస్తారు. మరి అలాగే స్టాక్ మార్కెట్ వాళ్ళకి, అలా గోల్డ్ వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉండబోతుంది? చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. స్టాక్ మార్కెట్ వాళ్ళకైతే లాభాలు వస్తాయి బాగా. అంటే వీళ్ళు ఇప్పటిదాకా సో అమౌంట్ పెట్టి ఇయర్ అంత లాస్ట్ 1 year దాకా వీళ్ళకేం అంత లాభాలు రాకపోవడము, సో పెట్టిన అమౌంట్ కూడా కొంచెం తగ్గడం అలాంటివి ఉన్న వాళ్ళకైతే ఇయర్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. వీళ్ళు అనుకున్న అమౌంట్ కూడా వస్తుందని కూడా చెప్పొచ్చు అండి. స్టాక్ మార్కెట్ వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కూడా కలిసి వస్తుంది. మెయిన్గా అయితే న్యూ బిగినింగ్ ఉంటుంది వీళ్ళకి చాలా. అలాగే వ్యవసాయ రంగాల వారికి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది? రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళకైతే చాలా మంచి ఆపర్చునిటీస్ అండ్ ముందు ఇంకా బాగుంటుందండి వీళ్ళకి. వీళ్ళు అనుకున్న రేంజ్లోనే వీళ్ళు అమౌంట్ సంపాదిస్తారు. సో ఆ బిజినెస్ని కూడా డెవలప్ చేస్తారు వీళ్ళు.
అగ్రికల్చర్ వాళ్ళకు కూడా వ్యవసాయం అయితే చాలా కలిసి వస్తుందండి. అంటే వీళ్ళు వేసిన పంటలకి వీళ్ళకి మంచి లాభాలు వస్తాయి బయట. మెయిన్గా మనీకి సంబంధించిన కార్డ్ వచ్చింది కాబట్టి డబ్బుల పరంగా అయితే వీళ్ళకి ఈ సంవత్సరము ఎట్లాంటి ఇబ్బంది అయితే ఉండదండి. డబ్బులు చాలా బాగుంటాయి. అలాగే పొలిటీషియన్స్కి ఎలా ఉండబోతుంది అంటారు? షైన్ అవుతారండి వీళ్ళు కూడా. సన్ కార్డ్ వచ్చింది అంటే అందరిలోకి షైన్ అవ్వడము. ఇప్పటిదాకా వీళ్ళకి లేని గుర్తింపు వస్తుంది. ఇప్పటిదాకా వీళ్ళకి అంత గుర్తింపు రాలేదు జనాల్లో అనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరము గుర్తింపు వస్తుంది అండ్ షైన్ అవుతారు. చాలా చాలా మంది నుంచి వీళ్ళకి మంచి పొగడ్తలు లభిస్తాయి అండ్ చాలా బాగుంటుందని చెప్పచ్చు. మరి అలాగే స్టూడెంట్స్కి కానీ విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కానీ ఎలా ఉండబోతుంది? వీళ్ళకు కూడా కలిసి వస్తుందండి స్టూడెంట్స్కి. అండ్ వీళ్ళు ఈ సంవత్సరం కనుక వీళ్ళు ఏదైనా రిజల్ట్స్ కోసం కనుక ఎదురు చూస్తుంటే ఆ రిజల్ట్స్ వీళ్ళకి ఆల్మోస్ట్ 90% పాజిటివ్గా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ వీళ్ళు ఒకవేళ హయ్యర్ స్టడీస్ కోసము అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా సో అక్కడ కూడా వీళ్ళకి మంచి పొజిషన్ ఉంటుంది. అండ్ వీళ్ళు అనుకున్న ప్లేసెస్లో కూడా వీళ్ళకి ఆఫర్స్ వస్తాయని కూడా చెప్పచ్చు. హెల్త్ పరంగా ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? హెల్త్ చాలా బాగుంటుందండి. అంటే ఇప్పటిదాకా హెల్త్ పరంగా మీరు ఏమన్నా ఫేస్ చేసుంటే ప్రాబ్లమ్స్, సో దాని నుంచి ఖచ్చితంగా ఓవర్కమ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో హెల్త్ వైజ్ అయితే చాలా బాగుంటాయని కూడా చెప్పచ్చు. వీరికి ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంటుంది? అలాగే జీవిత భాగస్వామి నుంచి ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది అంటారు? వీళ్ళకి సపోర్ట్ అయితే ఉంటుందండి, కానీ వీళ్ళే వాళ్ళ డిసప్పాయింట్మెంట్లో ఉండడము, ఆ సపోర్ట్ తీసుకోలేకపోవడం. అంటే వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీళ్ళకి మంచి చెప్పడానికే ట్రై చేస్తారు, బట్ అది తీసుకుంటే పొజిషన్లో వీళ్ళు ఉండరు. వేరే వాటిలో డిసప్పాయింట్మెంట్ అవ్వడం కానీ ఏదైనా జాబ్ పరంగా బిజినెస్ పరంగా డిసప్పాయింట్మెంట్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ సపోర్ట్ ఇచ్చినా తీసుకోరు వీళ్ళు. సో కొంచెం దూరంగా ఉండడానికి, డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాగే కోర్టు సమస్యలతో బాధపడేవారు ఉంటారు. మరి ఈ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అనేసి అని అంటారా? ఖచ్చితంగా బయటపడతారండి. కోర్టు సమస్యలతో బాధపడే వాళ్ళైతే ఈ సంవత్సరం వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. అండ్ మంచి వీళ్ళు అనుకున్నట్టుగానే వీళ్ళకి జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే చాలా బాగుంటుంది. అలాగే న్యూ హౌస్ కానీ న్యూ వెహికల్ కానీ పర్చేస్ చేయాలి అనుకునే వారికి ఎలా ఉండబోతుంది అంటారు? చెయ్యొచ్చండి వీళ్ళు. మెయిన్గా హౌస్కి సంబంధించి చాలా బాగుంటుంది. అంటే కొంతమంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉంటారు కొత్త ఇంటి కోసము. అంటే వాళ్ళకి ఏదో ఒక ఇష్యూ వచ్చి ఆగిపోవడము, సో స్టార్ట్ చేసిన అది మంచి ఇదిలోకి లేకపోవడము, ఇవంతా బాగా కలిసి వస్తుంది. సో అదంతా పోతుంది వాళ్ళకి, ఆ బ్యాడ్ టైం అంతా. ఈ ఇయర్ అయితే వీళ్ళకి ఇల్లు వచ్చే అవకాశం అయితే బాగా కనిపిస్తుందండి. చాలా బాగుంది. అలాగే కొత్తగా మ్యారేజ్ ప్రపోజల్స్ పెట్టేవారు కానీ లేదంటే సంతానం కోసం చూసేవాళ్ళు కానీ ఎలా ఉండబోతుంది అంటారు? చిల్డ్రన్స్ ఉండే అవకాశం ఉందండి. ఒకవేళ వీళ్ళకి ఏదైనా చిల్డ్రన్స్ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఆ ఇష్యూస్ సాల్వ్ అవుతాయి. అండ్ చిల్డ్రన్స్ పరంగా కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ప్రపోజల్స్ పరంగా కూడా వీళ్ళకి కొత్త ప్రపోజల్స్ అయితే వస్తాయండి. వీళ్ళు అనుకున్న రేంజ్లోనే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు వీళ్ళ లైఫ్లోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఇయర్ మొత్తంగా చూసుకున్నట్టయితే సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? స్టాండ్ తీసుకుంటారండి. ప్రతి విషయంలో చాలా స్ట్రాంగ్గా ఆలోచిస్తారు అండ్ స్టాండ్ తీసుకుంటారు. ఎక్కువ మంచి ఇంటెలిజెంట్గా ఆలోచిస్తారు. అండ్ ఆ ఆలోచనల వల్ల వీళ్ళు ముందు ఇంకా మంచి ఆపర్చునిటీస్ రావడం, మంచి గ్రోత్ అనేది వీళ్ళకి ఉంటుందని చెప్పచ్చు. అలాగే ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తారా? మెయిన్గా అయితే జాగ్రత్తలు వీళ్ళకి పెద్దగా అవసరం లేదండి. ఎందుకంటే వీళ్ళ ఆలోచనలు అన్నీ చాలా పాజిటివ్గా ఆలోచిస్తారు. అండ్ ఒకవేళ వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా దాన్ని వీళ్ళు స్ట్రాంగ్గా ఎదుర్కొని ముందుకు వెళ్తారని చెప్పచ్చు. అలాగేమ్మా, సింహరాశి వారికి 2024లో ఎలా ఉండబోతుంది అనేసి చాలా చక్కగా వివరించారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.